వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. పవన్ కళ్యాణ్ని సినిమా యాక్టర్ అనాలనా, లేకపోతే రాజకీయ నాయకుడు అనాలనా, లేకపోతే మంత్రి ఉప ముఖ్యమంత్రి అనాలనా, లేకపోతే మహనీయుడు అనాలనా, లేకపోతే మంచోడు అనాలనా, ఏమనాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లో ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే కదా ప్రజలంతా కూడా బాగుంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకుంటే మనసున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ఇంత మంచోడా అని అనుకోక మానరు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన సొంత నిధులను వెచ్చించి చాలామందికి సాయం చేశారు. కష్టం అని చెప్పేసి ఆయన గడప తొక్కినటువంటి వాళ్ళందరికీ కూడా కాదనకుండా సాయం చేశారు. కానీ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల మన భారత్ అంధ క్రికెటర్స్ అంటే బ్లైండ్ క్రికెట్ జరిగింది. ఈ బ్లైండ్ క్రికెట్కి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి టీం ఇటీవల వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం తోటి పవన్ కళ్యాణ్ గారు సమావేశం కావాలి, వాళ్ళతోటి భేటీ కావాలి, వాళ్ళతోటి కాసేపు ముచ్చటించాలి అని చెప్పేసి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన క్యాంప్ కార్యాలయానికి వీళ్ళందరినీ కూడా టీంని పిలిపించుకొని వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ట్రీట్ ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళ సాధక పథకాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళ విజయం వెనక దాగి ఉన్నటువంటి ముళ్ళబాట కావచ్చు, ఒక బాధాకరమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే ఆయన చెలించిపోయారు. ఎందుకంటే అక్కడ దీపిక అని చెప్పేసి ఈ క్రికెట్ టీం కెప్టెన్, ఆ అమ్మాయిది అనంతపురం జిల్లా అంటే సత్యసాయి జిల్లా ఇప్పుడు. సో సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఆ కెప్టెన్ దీపిక మాట్లాడుతుంటే నిజంగా ఏడుపు వచ్చింది, వినేవాళ్ళకు కూడా ఏడుపు వచ్చింది. ఏంటంటే మేము క్రికెట్లో రాణిస్తున్నాము, కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మా కుటుంబాలు, పట్టెడు అన్నం కూడా దొరకలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం, న్యూట్రిషన్ ఫుడ్ కావాలి గేమ్స్ ఆడాలి అంటే. కానీ మిగతా టీమ్స్కి కావచ్చు, అలాగే మిగతా ఆటల్లో ఉండేటటువంటి క్రీడాకారులు కావచ్చు, కోట్ల రూపాయల నజరానాలు వస్తున్నాయి, కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకట్లేదు, కనీసం ఆ తిండి కూడా లేక అవస్థలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లో మా కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయి ఈ విజయం వెనక దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి గాథ అని చెప్పింది. నిజంగా అమ్మాయి చెబుతుంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమరుస్తాయి. సో నిన్న అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా కనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు అంటే అందరికీ కూడా 5 లక్షల రూపాయల లెక్కన తన సొంత డబ్బుల నుంచి దాదాపు 84 లక్షల రూపాయల ఆ టీంకి ఆయన అప్పటికప్పుడే చెక్కుల రూపంలో ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి కాదు, ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల నుంచి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఇదే దీపిక మాట్లాడుతూ మా కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక్కసారి కానీ మీరు కానీ చూస్తే సార్, మేము ఈరోజు ఇంత విజయం సాధించాం కదా, మరి మా కుటుంబాల పరిస్థితి, మా తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి వేదన కానీ ఒకసారి కానీ చూస్తే కన్నీటి పర్యంతం అవుతారు సార్. నా పరిస్థితి కొంచెం కొద్ది గొప్ప పర్వాలేదు, కానీ నా టీంలో ఉన్నటువంటి కరుణకుమారి అని ఇంకొక ప్లేయర్ ఉంది, ఆ అమ్మాయి పరిస్థితి మరీ దారుణం, నివాసం ఉండడానికి కూడా సరైనటువంటి ఇల్లు లేదు, ఇంట్లోకి నిత్యావసర సరుకులు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, కొంచెం మీరు ఏదైనా సాయం చేయండి అని చెప్పేసి ఇంత విజయం సాధించినటువంటి ఒక ఇండియన్ టీం కెప్టెన్ అమ్మాయి ఆవేదనతో అడిగితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఎలా స్పందించారు అంటే మానవత్వంతో స్పందించారు. వెంటనే ఏం చేశారంటే ఆయన ఆ ఇద్దరికి కూడా, ఎవరైతే దీపిక అలాగే కరుణకుమారి ఉన్నారో ఆ ఇద్దరికి కూడా అవసరమైనటువంటి అన్ని వస్తువులను సమకూర్చడానికి ఆయన వెంటనే ఆయన టీంని పురమాయించి అందులో వాస్తవంగా అయితే మనం చూస్తే సత్యసాయి జిల్లా తంబలహట్టి తాండా అనేటువంటి ప్రాంతంలో ఉన్న దీపిక కుటుంబానికి, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా వంట్లమావిడిలో ఉన్నటువంటి కరుణకుమారి వాళ్ళ కుటుంబం దగ్గరికి ఆయన టీంను పంపించి వాళ్ళ ద్వారా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు కావచ్చు, అన్ని గృహోపకరణాలు కావచ్చు ఆయన అందజేసినటువంటి పరిస్థితి. టీవీ, టేబుల్ ఫ్యాన్, గ్రైండరు, కుర్చీలు, చాపలు, టేబుల్స్, స్టీల్ సామాన్లు, తర్వాత వచ్చేసి ప్రెషర్ కుక్కర్సు, ఇస్త్రీ పెట్లు, ఎల్ఈడి లైట్లు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త బట్టలు కప్పుకునేందుకు దుప్పట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కొనిచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెబుతూనే నిత్యావసర సరుకులు కూడా పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ కూడా వాళ్ళకి అందజేయండి అని చెప్పేసి వాళ్ళ టీముని పురమాయిస్తే ఆమె మాట్లాడింది మధ్యాహ్నం అయితే సాయంత్రానికల్లా కూడా వాళ్ళ ఇంటికి ఆ డబ్బులు చేరిపోయినటువంటి, ఆ వస్తువులన్నీ కూడా చేరిపోయినటువంటి పరిస్థితి. నిజంగా రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారా? పవన్ కళ్యాణ్ తప్పదారిలో వచ్చేసి దారి తప్పేమని వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడా?
సో నిజంగా ఇలా దారి తప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చినా సరే ఈరోజు ఇంతమంది కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నాడు కదా, నిజంగా హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది కదా. అదొక్కటే కాదు, ఇంకొక మాట కూడా ఈ దీపిక మాట్లాడుతూ, అమ్మాయి మాట్లాడుతుంటే కళ్ళు చెమరుస్తున్నాయి. ఆ ఆవేదనంతా కూడా అమ్మాయి ఈరోజు కప్పు చేతిలో పట్టుకుందనేది మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ దాని వెనక వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళు పస్తులు ఉన్నటువంటి రోజులు, నిద్ర పట్టని రాత్రులు, ఆకలితో అలమటించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అమ్మాయి చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమర్చాయి. అదే సందర్భంలో అమ్మాయి ఒక మాట మాట్లాడింది. ఏంటి అంటే ఇక్కడ 2 అంశాలు. ముందు తన టీంకి సాయం చేయండి, మేము న్యూట్రిషన్ ఫుడ్ లేదంటే టీం మొత్తానికి కలిపి ఒక్కొక్కరికి 5 లక్షల లెక్కన 24 లక్షలు ఇచ్చాడు. తన తోటి గేమ్ ఆడుతూ ఉన్నటువంటి కరుణకుమారి పరిస్థితి బాగలేదు అని చెప్తే ఆ అమ్మాయితో పాటు ఈ అమ్మాయికి గృహోపకరణాలు ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఊరికి రోడ్డు కావాలని అడిగింది. ఎవరు? దీపిక. ఏమని అడిగిందంటే వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి హేమావతి అనేటటువంటి గ్రామ పంచాయతీ, అలాగే ఇందాక నేను చెప్పినటువంటి తంబలహట్టి అనేటటువంటి తాండా. సో ఈ 2 ప్రాంతాల్లో తంబలహట్టికి వెళ్ళడానికి రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్, మీరు ఆ శాఖ మంత్రే కదా, మరి మా ఊరికి ఒక రోడ్డును మంజూరు చేయగలరా అని చెప్పేసి అమ్మాయి చాలా ప్రాధేయపడుతూ అడిగింది. నిజంగా చెబితే చూస్తారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తారు, ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తుంది, ఆయన అక్కడి నుంచి కమిషనర్కి పంపిస్తాడు, ఆయన అక్కడి నుంచి జిల్లాలో ఉన్నటువంటి సీఈఓకి పంపిస్తాడు. జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే తీసుకొచ్చి పంచాయతీరాజ్ అధికారులు తీసుకొచ్చేసి ఎంపీడీఓకి ఇస్తారు. ఎంపీడీఓ ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులకు ఇస్తారు. సో వాళ్ళంతా సర్వే చేసి మళ్ళీ ఈ ఫైల్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసుకొని ఫండ్స్ అన్నీ వచ్చేసరికి కనీసం ఎంత ఫాస్ట్గా చేసినా 2-3 నెలలు పడుతుంది. నిజంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం అమ్మాయి అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్ పాస్ చేశాడు కలెక్టర్. ఆ ఊరికి దాదాపుగా కూడా 6,20 లక్షలతోటి 6,20 లక్షలు ఖర్చు పెట్టి 2 రోడ్లు, ఒకటి వచ్చేసి హేమాద్రి నుంచి తంబలహట్టికి వెళ్ళేటటువంటి ప్రాంతం, ఇంకోటి గున్నేపల్లి నుంచి తంబలహట్టికి వెళ్ళేటటువంటి ప్రాంతం. ఈ 2 ప్రాంతాల నుంచి 2 రోడ్లను మంజూరు చేశారు. 6,20 లక్షలు. సాయంత్రానికల్లా, మధ్యాహ్నం అమ్మాయి అడిగింది, సాయంత్రానికల్లా రోడ్లను మంజూరు చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఏమనాలి పవన్ కళ్యాణ్ని? ఇలాంటి వ్యక్తి కదా రాజకీయాల్లో ఉండాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లో ఉండాల్సింది. ప్రజలు చెప్పేటటువంటి సమస్యలను సానుకూలంగా వినడం, విన్నటువంటి సమస్యలను అధికారుల మీద రుద్ది పనిచేయండి అని చెప్పేసి వదిలేయడం కాదు. అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకొని, అప్పటికప్పుడు తన సొంత డబ్బులతోటి, అప్పటికప్పుడు వాళ్ళకి చెక్కులు ఇవ్వడం కావచ్చు, సాయంత్రం లోపల వాళ్ళ కుటుంబాలకు అవసరమైన గృహోపకరణాలు కొని పంపించడం కావచ్చు, ఫైనల్గా ఆ ఊరికి సాయంత్రం లోపల రోడ్డుని వేసేందుకు అవసరమైనటువంటి అనుమతులు ఇవ్వడం కావచ్చు. నిజంగా ఏమనాలి పవన్ కళ్యాణ్ని? ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఆయన ఏమనాలి? సినిమా యాక్టర్ అనాలా? మరి నటించలేదే, సినిమా యాక్టర్ కదా ఆయన, మరి నటించాలి కదా. వీళ్ళు చెప్పినప్పుడు కాసేపు మొన్నటి వరకు కొంతమంది మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, లేకపోతే ఇంకొక ఆర్మీ ప్యాంట్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అడవిలోకి వచ్చాడు, ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పారు కదా కొంతమంది కుహానా మేధావులు అనాలో వాళ్ళని ఏమనాలో నాకు తెలియదులే, కానీ మీరే అనుకోండి. సో మరి అలాంటి వాళ్ళంతా కూడా మాట్లాడారు కదా, మరి ఈరోజు ఏమంటారు? మరి ఆయన షో చేయాలి కదా, ఆయన షో ఖర్చు 84 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులా? ఆయన షో చేస్తే వాళ్ళ ఇంటికి గృహోపకరణాలు వెళ్ళాయా? ఆయన షో చేస్తే వాళ్ళ ఊరికి రోడ్డు వెళ్ళేదా? సో ఆయన ఆయన సినిమా యాక్టర్ కాదు, నటించలేదు అక్కడ. అలాగే పొలిటికల్ లీడర్ కాదు, పొలిటికల్ లీడర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం. మీరు ఇచ్చేసి పోండి చూసుకుంటాం అనేసి, సొంత డబ్బులా మా దగ్గర ఏమవుతామో ఏదో ఒక 10,000 20,000 తీసుకోండి, మీకు ఏదో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఏం వస్తువులు కావాలో కూడా వచ్చి పేపర్లో రాసుకొని పోయి వస్తువులు కొనుక్కొని వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి ఎవరిదన్నా చూసారా? గతంలో చెప్పులు లేకపోతే చెప్పులు ఇచ్చాడు, మామిడి పండ్లు వాళ్ళ తోటలో కాస్తే మామూలుగా బంధువులకు పంపిస్తారు, ఈయన గిరిజనులకు పంపించాడు. మరి నిజంగా ఏమనాలి పవన్ కళ్యాణ్ని? మహనీయుడు అనాలనా లేకపోతే మంచోడు అనాలనా? సో డెసిషన్ మీదే. ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో మళ్ళీ వెళ్తాం. నమస్కారం.